నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. యూసఫ్ కార్గోలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక ఫిలిపిన్ మహిళ కువైట్ యజమాని యొక్క పిల్లవాడిని చంపిన విషయం అందరికీ తెలిసిందే. 2024 డిసెంబర్లో మనం చూసుకుంటే సబాసలం ప్రాంతంలోని కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ తనను సారికి చికాకు పెడుతూ ఉన్నాడు, అలాగే ఏడుస్తూ ఉన్నాడు. అలాగే తనకు చిరాకు కోపం వచ్చేసి వాషింగ్ మిషన్ లో వేసేసి ఆ యొక్క పిల్లవాడిని చంపివేసినట్లు ఆమె అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 2025 సెప్టెంబర్ నెలలో మనం చూసుకుంటే ఫిలిపిన్ మహిళకు కువైట్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మొదటగా అయితే ఈ యొక్క నేరాన్ని అంగీకరించడం జరిగింది. తర్వాత కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు నేను చేయలేదని తెలిపిందనమాట. అలాగే ఆమె తరపు న్యాయవాది కూడా మాట్లాడుతూ అప్పుడు పోలీసుల యొక్క ఒత్తిడి కావచ్చు, ఇతరుల యొక్క ఒత్తిడి కావచ్చు, ఆమె నేరాన్ని అంగీకరించి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆమె ఆ నేరం చేయలేదని చెప్పేసి ఆమె తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. అయినా కానీ ఆమెకైతే మరణశిక్ష పడింది. అలాగే దీనిపైన మనం చూసుకుంటే ఫిలిపిన్ DMW కార్యదర్శి హాన్స్ లియో కాకాట్ గారు మాట్లాడుతూ తన యజమాని కొడుకు మరణంలో ఇటీవల దోషిగా తేలిన మరో ఫిలిపిన్ మహిళకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతూ ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఆమె దోషిగా నిర్ధారించబడింది, కానీ ప్రస్తుతం ఈ యొక్క కేసు అప్పీల్స్ కోర్టులో ఉందని చెప్పేసి కాకాట్ గారు తెలిపారు. మేము ఆమెకు న్యాయ సలహా ఇచ్చాము మరియు మా బృందం కువైట్ లో ఆమెను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఆమెను బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమెకు మరణశిక్ష పడింది. మరణశిక్ష పడినా సరే కానీ ఫిలిపిన్ ఎంబసీ అధికారులు కానీ ఫిలిపిన్ ప్రభుత్వం కానీ ఆమెకు మేము ఏమాత్రం న్యాయ సహాయం తగ్గించకుండా ఆమెను బయటికి తెచ్చేందుకు అప్పీల్స్ కోర్టుకు వెళ్ళినట్లయితే తెలపడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక ఫిలిపిన్ మహిళ తప్పు చేసిందని చెప్పేసి కువైట్ కోర్టు తేల్చినా సరే కానీ తన యొక్క ఎంబసీ కానీ ఫిలిపిన్ ప్రజలు కానీ అలాగే మనం చూసుకుంటే ఫిలిపిన్ ప్రభుత్వం కూడా నమ్మలేదన్నమాట. నమ్మకపోవడంతోనే వాళ్ళు అప్పీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది. నిజంగా ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఎంబసీ ఉన్న ఫిలిపిన్ ప్రజలు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.